కండిషన్స్ అప్లై. సికింద్రాబాద్ ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తా, ఓడితే మినిస్టర్ పోస్ట్ కావాలి. కాంగ్రెస్ అధిష్టానానికి నాగేందర్ కండిషన్. మరి చేరిక టైంలో సైలెంట్, ఇప్పుడు మాత్రం షరతులు. అగ్రనేతల గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్. ఎమ్మెల్యే తీరుపై కీలక నేతల పెదవి విరుపు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు చేరిక సమయంలో ఆయన సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ ప్రస్తుతం మంత్రి పదవి విషయాన్ని ఆయన తెరపైకి తెచ్చినట్లు టాక్. ఎంపీగా గెలిస్తే నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా, ఒకవేళ ఓడిపోతే మాత్రం నాకు మంత్రి పదవి ఇవ్వాలి అనే డిమాండ్ను అధిష్టానం ముందు ఉంచినట్లు తెలిసింది. ఇందుకే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే ఆ దానం నాగేందర్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, అక్కడ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గాంధీ భవన్ ముందు ధర్నా చేశారు. ఎందుకు? దానం నాగేందర్ చీటరు మన పార్టీలోకి తీసుకోవద్దని చెప్పేసి ఇదే దానం నాగేందర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళలు కానీ, లేదంటే కొంతమంది రాజకీయ నాయకులు, స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ గాంధీ భవన్ ముందు ధర్నా చేసి ఇదే విషయాన్ని చెప్పారు. దానం నాగేందర్ అనే వ్యక్తిని నమ్మద్దు, ఆయన పెద్ద దొంగ. దానం నాగేందర్ కనుక మనం పార్టీలోకి తీసుకుంటే మనకే తూట్లు పొడుస్తున్న విషయం చెప్పిండు. ఈరోజు ఆ తూట్లు పొడిచేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి కాంగ్రెస్లోకి మాజీ ఎమ్మెల్సీ పురాణం మహబూబ్నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి సైతం అని చెప్పేసి వార్తలు వింటున్నాం. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్సీ పురాణము, అలాగే ఎమ్మెల్సీ మన మహబూబ్నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి సైతం పార్టీ చేరిన అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాం. ఒకవేళ కనుక మహబూబ్నగర్లో జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్లో చేరితే, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని గట్టి పోటీగా ఉంది. మరి డీకేఆర్న ఈరోజు బీజేపీ నుండి అక్కడ పోటీ చేస్తే అసలు నిజానికి మహబూబ్నగర్కి వాళ్ళు చేసింది, బీజేపీ చేసింది ఏం లేదు. ఈరోజు డీకేఆర్న పోటీ చేసినా, ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా రేపటి రోజున ఎంపీగా గెలిచినా కూడా గడీల పాలనకు, ఎందుకనంటే ఆ కుటుంబ పాలన ఎట్లా ఉంటుంది, డీకేఆర్న వల్ల నేపథ్యం ఏంది అనేది పూర్తిగా తెలిసినటువంటి మహబూబ్నగర్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో డీకేఆర్ను గెలిపించడం ప్రసక్తి లేదు అని చెప్పేసి అయితే మహబూబ్నగర్ వార్తలు వినబడుతున్నాయి. మరి మహబూబ్నగర్లో గెలిచేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుండి నిలబెట్టే అభ్యర్థి లేదు అని అంటే ఈరోజు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అక్కడ మన వంశీని ప్రకటించింది. మరి వంశీ ప్రకటించిన తర్వాత వంశీ క్లియర్గా పనిచేసుకుంటున్నాడు. మరి డీకేఆర్ ఉన్న వంశీల మధ్యలో బీఆర్ఎస్ ఎవరిని నిలబెడుతుంది, ఎవరిని నిలబెడితే అక్కడ గట్టి పోటీ ఇస్తుంది అనే విషయం కూడా మనం వేచి చూడాలి. ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వేడి మరింత పుంజుకుంటుంది. దయచేసి ఎన్నికల ముందు అందరితో మేము చెప్తున్న విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేసినటువంటి పార్టీల వైపు మనం ఆలోచన చేయొద్దు. వాళ్ళందరి వైపు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరికీ మనమే దగ్గరుండి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆడవాళ్లకు రక్షణ ఉండాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ అభిషేక్ మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు సుప్రీంకోర్టు మంజూరు. భార్యకు అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకునేందుకు పర్మిషన్. 4వ రోజు కవితను విచారణ చేసిన ఈడీ, ఆమె వ్యక్తిగత సహాయకులను ప్రశ్నించిన అధికారులు. నేడు తల్లి శోభను కలిసి ఛాన్స్. రేపు సుప్రీంలో ఎమ్మెల్సీ పిటిషన్పై విచారణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న బోయిన్పల్లి అభిషేక్కు సుప్రీంకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన భార్య అనారోగ్యంతో ఉండటంతో ఆమెకు చికిత్స చేయించడం కోసం బుధవారం బెయిల్ ఇచ్చింది. హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు 4వ రోజు కూడా ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారణ చేశారు. ఆమె వ్యక్తిగత సహాయకులు రాజేష్ రోహిత్ రావును కూడా ప్రశ్నించారని చూస్తున్నాం. మరి వాళ్ళ తల్లి శోభను కూడా ఈరోజు కలిసేటువంటి అవకాశాలను అనిపిస్తే చూస్తుంది. మరి ఏది ఏమైనా కవిత అరెస్టు సంబంధించిన విషయంలో మాత్రం బీజేపీ దాదాపు సంవత్సరంన్నర నుండి ఆడుకుంటూ మొత్తానికైతే చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అవసరం, బీఆర్ఎస్ పార్టీ పొత్తు బీజేపీకి అవసరం లేకుండా పోయింది. కాబట్టి తెలంగాణలో 2వ స్థానంలో బీజేపీ ఉంటుందనే భ్రమతో ఈరోజు బీఆర్ఎస్ను పక్కన పెట్టి కవితను అరెస్ట్ చేశారు. కవితను అరెస్ట్ చేసి బీఆర్ఎస్ వేరు బీజేపీ వేరైన డ్రామాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజలు ఎక్కడ కూడా నమ్మరు. ఈరోజు కవితను అరెస్ట్ చేసినప్పుడే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. తప్పకుండా బీజేపీ ఇక్కడ మేము బీఆర్ఎస్తో పొత్తులేము, కావాలంటే కవితను అరెస్ట్ చేసిన చూసుకోండి అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా జనాలు ఎవ్వరు నమ్మరు. బీజేపీ కావాలనే ఎన్నికల డ్రామాలో భాగంగానే ఈరోజు కవితను అరెస్ట్ చేసింది. ఈ విషయం ఫిక్స్.